friends, andarki namaskaram. Welcome to our channel SLS Sri Legal Services. Today is day 27 of Daily Legal. Ee roju manam nerchukoboye topic key details of section 25A of chapter 2 in CRPC. Section 25A, Directorate of Public Prosecutors. It empowers the state government to establish a Directorate of Prosecution headed by a Director of Prosecution and supported by Deputy Directors of Prosecution. అంటే ఈ సెక్షన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ను స్థాపించడానికి అధికారం ఇస్తుంది. దీనికి ప్రాసిక్యూషన్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తాడు మరియు డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మద్దతు ఇస్తారు. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్. స్టేట్ గవర్నమెంట్స్ కెన్ క్రియేట్ ఏ సెపరేట్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ను సృష్టించవచ్చు. నెక్స్ట్, లీడర్షిప్ స్ట్రక్చర్. ద డైరెక్టరేట్ ఈస్ హెడెడ్ బై ఎ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విత్ డిప్యూటీ డైరెక్టర్స్ అసిస్టింగ్ యాజ్ నీడెడ్. అంటే డైరెక్టరేట్ కు ప్రాసిక్యూషన్ డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు. అవసరమైన విధంగా డిప్యూటీ డైరెక్టర్లు సహాయం చేస్తారు. నెక్స్ట్, ఎలిజిబిలిటీ అండ్ అపాయింట్మెంట్. టు బి అపాయింటెడ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్, వన్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 10 years of experience as an advocate. అంటే డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ గా నియమించబడటానికి న్యాయవాదిగా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్స్ కన్కరెన్స్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దీస్ అపాయింట్మెంట్స్. ఈ అపాయింట్మెంట్స్ కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతి అవసరం. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. ద డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఓవర్సీస్ ఆల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ appointed for cases in the High Court and operates under the Home Department of the state. అంటే హైకోర్టులో కేసుల కోసం నియమించబడిన అన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ప్రాసిక్యూషన్ డైరెక్టర్ పర్యవేక్షిస్తారు అండ్ రాష్ట్ర హోం శాఖ కింద పనిచేస్తారు. నెక్స్ట్, సబార్డినేషన్. డిప్యూటీ డైరెక్టర్స్ ఆర్ సబార్డినేట్ టు ద డైరెక్టర్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆర్ సబార్డినేట్ టు ద డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే డిప్యూటీ డైరెక్టర్లు డైరెక్టర్ కి ఆధీనంలో ఉంటారు. అలానే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కు ఆధీనంలో ఉంటారు. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.